సంతాన సమస్యకు చేసే వృత్తి కూడా కారణమవుతుందంటారా? ఖచ్చితంగా. సాఫ్ట్‌వేర్ రంగంలో వాళ్ళు ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు ఎందుకని? సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు ఏంటంటే మేడం, ఆడవారిలో సంతాన లేమికి కారణాలేమిటి? వారిలో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే వైఫ్‌లో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. సంతాన సమస్యకు చేసే వృత్తి కూడా కారణమవుతుందంటారా? సాఫ్ట్‌వేర్ రంగంలో వాళ్ళు ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు ఎందుకని? ఖచ్చితంగా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అమెరికన్ బేస్డ్ కంపెనీస్‌లో పనిచేసే వాళ్ళేంటంటే నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు రాత్రి 8 గంటలకి డ్యూటీలో జాయిన్ అయ్యి మార్నింగ్ 8:00కి రిలీవ్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు నైట్ అంతాను ఈ ఆఫీస్ వర్క్‌తోనే నిద్రపోకుండా ఉంటున్నారు. డే టైమ్‌లో పడుకుంటున్నారనమాట. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మన బాడీలో ఒక సర్కాడియన్ రిథమ్ అనేది ఒకటుంటుంది. ఈ సర్కాడియన్ రిథమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ మనం నిద్రపోతున్నప్పుడు బాడీ తనని తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే మేడం. ఆహ్, మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా ఇవి యాంటాక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఉంటాయి ఈ హార్మోన్స్. ఈ స్ట్రెస్ అంతా తీసేస్తూ ఉంటుంది మన బాడీలో. అంటే బాడీ రిపేర్స్ ఇట్‌సెల్ఫ్ ఇన్ ద స్లీప్ అనమాట. సో, ఏమవుతుంది ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు ఏం చేస్తారు రాత్రంతా మెలుకు ఉంటారు, పగలు పడుకుంటూ ఉంటారు. అసలు ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వటం అనేదే లేనే లేదు. సో, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ పూర్తిగా పడిపోతుంది. స్పెర్మ్స్ కౌంట్, క్వాలిటీ అన్నీ పడిపోతున్నాయి. సో, ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎన్‌కౌంటర్ చేసుకునే వాళ్ళకి. గుడ్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, డైటింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్, మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మెలటోనిన్ అనే హార్మోన్ ఈస్ ద బెస్ట్ హార్మోన్ టు రిలీవ్ స్ట్రెస్. అది ప్రాపర్ నిద్ర ఉన్న వాళ్ళకే ఈ వస్తుందనమాట. ఈ నిద్ర సరిగ్గా పోకపోయేసరికి వీళ్ళంతా ఫెర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇలాగే ఇవి ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులే కాకుండా ఎక్కువ హీట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్స్, ఎప్పుడు వంట దగ్గర వేడిగా ఉంటారు. లేదా కోల్ మైనర్స్ లోపల హీట్‌లో ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళు. లేదా ఎక్కువగా హాట్ సానా అంటే వేడి బాత్ టబ్‌లో కూర్చునేవాళ్ళు. టైట్ జీన్స్ వేసుకునేవాళ్ళు. ఇంకా ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులైతే ఎంతసేపు ల్యాప్‌టాప్ ఇక్కడ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఈ స్క్రోటమ్ అనేది టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. ఈ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే స్పెర్మ్ కౌంటును, క్వాలిటీ 2 తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో, ఈ మనం చేసే ప్రొఫెషన్ వల్ల కూడా కొంతవరకు మనము ఫెర్టిలిటీ ఇష్యూస్‌ని ఎదుర్కొంటామన్నమాట. అంటే అదే విధంగా వేసుకునే డ్రెసెస్ కూడా హ్మ్. సంతానలేమికి అదే. సమస్య కారణం అంటారా మేడం? ఖచ్చితంగా. ఇప్పుడు టైట్ జీన్స్ వేసుకోవటము, రెగ్యులర్‌గా బాగా వేడి నీళ్ళతో స్నానం చేయటము, ఇలాంటివి కూడా మనకి స్పెర్మ్ కౌంట్ డిక్లైన్ అవ్వటానికి కారణమవుతూ ఉంటాయి. మేడం, ఆడవారిలో సంతానలేమికి కారణాలేమిటి? వారిలో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఆ! యాక్చువల్లీ ఏంటంటే వైఫ్‌లో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయని చెప్పాను కదా నేను. మనం ఏంటంటే ఫస్ట్ హార్మోన్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటాం అనమాట. హార్మోన్స్‌లో ఏమేం లోపాలున్నాయి అనేది చూస్తూ ఉంటాము. చాలా మటుకు థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆ థైరాయిడ్‌కి ట్రీట్మెంట్ చేయటం కూడా చాలా ఈజీ. సో, అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే థైరాయిడ్ హార్మోన్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన హార్మోన్స్ అంటే ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఇంకొకటి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా ఉంటుంది. ఇలాంటి వాటిలో ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవటం ద్వారా మనము ఈ హార్మోన్స్‌ని ఇంబాలెన్స్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ హెచ్ఎస్‌జీ అనే టెస్ట్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా! ఇదేంటంటే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్. అంటే యూట్రస్ పక్కన ఉన్న 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా? అంటే ఎప్పుడైతే ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ఈ ట్యూబ్ ద్వారానే వచ్చి యూట్రస్‌లోకి చేరుతుందనమాట. ఈ ట్యూబ్ గనుక బ్లాక్ ఉంటే ఏమవుతుందంటే ఈ ఎంబ్రియో అనేది యూట్రస్ దాకా రాదనమాట. సో, ఈ ట్యూబ్స్ గనుక బ్లాక్ ఉంటే హెచ్ఎస్‌జీలో మనం కనుక్కోవచ్చు. ఒకవేళ నిజంగానే బ్లాక్ ఉంటే లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ ద్వారా ట్యూబల్ కాన్యులేషన్ చేసుకొని ఆ ట్యూబ్ బ్లాక్ ఎక్కడుందో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఇష్యూ ఏంటంటే ఓవ్యులేషన్ డిజార్డర్స్. పీసీఓ గానీ, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ గానీ, ఎండోమెట్రియోసిస్ ఉన్నా కానీ ఇలాంటి వాటిలో ఎగ్ డెవలప్‌మెంట్, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. ఇలాంటి వాటికి ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఉంటాయి. అంటే క్లోమిఫెన్ సిట్రేట్ అని, లెట్రజోల్ అని ఈ ఓరల్ డ్రగ్స్ ఉంటాయి. అంటే టాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటితో కూడా ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోతే గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేటివి ఉంటాయి. అవి రెగ్యులర్‌గా ఇచ్చుకుంటూ ఎగ్ డెవలప్‌మెంట్ కోసం ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా ఇచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఐయూఐ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇంకా దీంతో పాటు ఒకవేళ మేల్స్‌కి ఏమైనా
ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుంటూ కౌంట్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఐయుఐ ద్వారా ట్రై చేసుకోవచ్చు. ఇంకా యూట్రైన్ కాజెస్కి వస్తే ఏంటంటే ఒక్కొక్కసారి యూట్రస్లో సెప్టమ్ ఉండటము, పాలిప్స్ ఉండటము, అడెనోమయోసిస్ ఉండటం, ఇలాంటి ఇతర చాలా కారణాలు ఉంటాయన్నమాట. వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ లాస్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత కూడా 4th మంత్, 5th మంత్, 6 మంత్స్‌లో మిస్‌క్యారేజెస్ అవుతూ ఉంటాయి. దీన్ని సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అంటారనమాట. అంటే యూట్రస్ ఒక బయటికొచ్చే సర్విక్స్ దగ్గర అది దానికి హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సర్విక్స్ బేబీ 5th మంత్ బేబీ వరకు వచ్చేసరికి అది ఓపెన్ అయిపోయి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సర్వైకల్ సర్క్లాస్ చేసుకొని ప్రెగ్నెన్సీ 9th మంత్ వరకు కంటిన్యూ చేయొచ్చనమాట. ఇంకా ఈ పాలిప్స్ కానీ, సెప్టమ్ కానీ ఉంటే ఈ పాలిప్స్‌ని తీసేయటము. హిస్ట్రోస్కోపిక్ పాలిప్ రిసెక్షన్ అంటారు. అలా తీసేయొచ్చు. సెప్టమ్ ఉంటే సెప్టల్ రిసెక్షన్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. మేడం అలాగే పురుషుల్లో 0% కౌంట్ ఉంటే సంతానోత్పత్తి కలిగే అవకాశం ఉందంటారా? ఇంతకుముందు పాతకాలంలో అయితే అజూస్పర్మియా అంటారనమాట. కౌంట్ 0 అంటే. ఈ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రావటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ఎప్పుడైతే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ఎవాల్వ్ అయ్యాయి 1980స్‌లో స్టార్ట్ అయిందనమాట. సో ఈ టెక్నిక్స్ ఎప్పుడైతే వచ్చిందో అజూస్పర్మియాని 2 విధాలుగా డివైడ్ చేస్తారు. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే టెస్టిస్‌లో అసలు స్పెర్మ్సే ప్రొడ్యూస్ అవ్వవనమాట. అదే నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాలో ఏమవుతుందంటే స్పెర్మ్స్ టెస్టిస్‌లో తయారవుతూ ఉంటాయి. కానీ బయటికొచ్చే డక్ట్ ఎక్కడో బ్లాక్ ఉంటుందనమాట. అందువల్ల సెమెన్ టెస్ట్ చేసినప్పుడు మనకి కౌంట్ కనిపించదు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే టీసా, మీసా, టెస్టిక్యులర్ బయాప్సీ వేరియస్ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రొసీజర్స్‌లో మనం ఆ స్పెర్మ్స్‌ని టెస్టిస్ నుంచి రిట్రీవ్ చేస్తాం. స్పెర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ అంటారు. వీటి ద్వారా స్పెర్మ్స్ తీసుకొని ఐవీఎఫ్ ద్వారా అంటే ఇక్సీ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. అంటే చెప్పేదేంటంటే ఈ టెక్నిక్స్ ద్వారా ఇంతకుముందు అసలు ఎట్టి పరిస్థితిలోనూ ప్రెగ్నెన్సీ రాదు అనుకున్న హస్బెండ్‌కి వాళ్ళ సొంత బేబీ ఇవ్వగలుగుతున్నాం అనమాట ఈ టెక్నిక్స్ ద్వారా. ఎక్సీ ట్రీట్మెంట్ అంటే ఏంటి మేడం? ఇక్సీ ట్రీట్మెంట్ అంటే ఇంట్రాసైట్ ప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే ఎగ్‌కి మనం డైరెక్ట్‌గా స్పర్మ్‌ని ఒక నీడిల్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాము. సో ఎంత తక్కువ కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వాలంటే 15 మిలియన్స్ ఉండాలి. 35% యాక్టివ్ ఉండాలి. ఈవెన్ 1 స్పర్మ్ ఉన్నా కూడా మనము ఈ టెక్నిక్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేయొచ్చనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సంతాన సమస్యలకు సంబంధించినటువంటి అనేక జాగ్రత్తలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.